నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్బర్పూర్ పేరు మారనున్నదా? ఏపీలో మళ్లీ యోగి మార్క్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. సీఎం జగన్ వెల్లడి. సూర్యుడి నుంచి మంటలు, జిఫ్లను విడుదల చేసిన నాసా. పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని వెల్లడించిన ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ప్రదేశ్ లో మళ్లీ నగరాల పేర్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య డివిజన్ లో ఉన్న అక్బర్పూర్ పేరును మార్చాలని ఆ రాష్ట్ర సీఎం యోగి భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ పేరును ఉచ్చరించడం నచ్చటం లేదని అన్ని మార్చేస్తామని, వలసవాద గుర్తుల్ని నిర్మూలిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అక్బర్పూర్తో పాటు మరికొన్ని జిల్లాల పేర్లను మార్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అలీగఢ్, ఆజంగఢ్, షాజహాన్పూర్, గజియాబాద్, ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, మొరాదాబాద్ పేర్లను కూడా మార్చే ప్రక్రియ మొదలైనట్లు భావిస్తున్నారు. सबका सम्मान हो, सबको सुरक्षा हो, सबका विकास हो और गरीब कल्याणकारी योजनाओं का लाभ बिना भेदभाव के हर तबके को प्राप्त होता हो, बिना भेदभाव के. अब सोचो 80 करोड़ लोगों को राशन मिल रहा है ना, राशन. क्या किसी का चेहरा देख करके दिया जा रहा है क्या? कांग्रेस, सपा, बसपा के समय में चेहरा देख करके सुविधा मिलती थी. 60 करोड़ लोगों को फ्री में 5 लाख रुपए प्रतिवर्ष आयुष्मान भारत की सुविधा मिल रही. क्या किसी का चेहरा देख करके? नहीं. हर व्यक्ति जो भारत का नागरिक है, गरीब है, पात्र है, उन सबको इस सुविधा प्राप्त हो. 50 करोड़ लोगों के जनधन अकाउंट खुल गए. अगर हमें लखनऊ से किसी गरीब को पैसा भेजना हो, दिल्ली से कोई पैसा मोदी जी को भेजना हो, तो बीच का मध्यस्थ समाप्त, ये पैसा सीधे लाभार्थी के खाते में जाता है. 12 करोड़ किसानों को किसान सम्मान निधि का लाभ मिल रहा है. पहले किसान आत्महत्या करता था, आज किसान सम्मान निधि है. 12 करोड़ घरों में एक टॉयलेट बन गए, एक शौचालय का निर्माण हो गया. 10 करोड़. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 58 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. 5 ఏళ్ల లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అందించాం. నాడు నేడుతో ప్రభుత్వ పథకాలు బాగు చేశాం. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంతో అవసరమో ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని అన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూడాలని, ఈ 59 నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా?
తమ్ముడు ఉండేనా? సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకి సంబంధించి జిఫ్లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది. వీటిని ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అని అంటారని తెలియజేశారు. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసవించినప్పుడు ఉపగ్రహాలు, జీపీఎస్, రేడియో సిగ్నల్స్ కి అంతరాయం కలుగుతుందని వివరించారు. పశ్చిమాన కూటమి మీటింగ్ అటర్ ఫ్లాప్ అయిందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ మార్పు కోసం రాలేదు, ప్యాకేజీ కోసం అందరినీ అమ్మేయడానికి వచ్చారని చెప్పారు. జన సైనికులకి క్రమశిక్షణ లేదని టీడీపీ, బీజేపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని జన సైనికుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని జన సైనికులు గ్రహించారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభ గురించి వైసీపీ నాయకులు వెంకట మహేష్ స్పందించారు. కూటమి సభలో పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ అనే పేరు ఎత్తకుండా పదే పదే పోతిన మహేష్ గురించి మాట్లాడారంటే నాయకుడిగా తన బలమేంటో నిరూపించుకున్నారు అని అన్నారు. 3 పార్టీలు, 3 జెండాలు, 300 రూపాయలతో జనాన్ని సమీకరించిన సభ కలగాలేదని కూటమి నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పంజా సెంటర్ సాక్షిగా ముస్లింలో 4% రిజర్వేషన్లు రద్దు చేయడం సబబేనా అని మండిపడ్డారు. కళ్యాణ్ ముస్లింల ద్రోహి అని మండిపడ్డారు. వేదిక మీద ఉన్న ముస్లిం నాయకులు జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ కనీసం సిగ్గు లేకుండా నుంచున్నారని అన్నారు. పశ్చిమ సీటు 30 కోట్లకు అమ్మేసుకుని రాజధాని అమరావతి అంటూ కొత్త డ్రామాలకు తెరలేపిన పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఒక్క నాయకుడికి సీటు కేటాయించలేదు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఒక్క నాయకుడికి సీటు కేటాయించలేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఆ డాబు మాటలు ఆపాలని అన్నారు. వాలంటీర్ల ఉద్యోగాలకు, సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలకు తేడా తెలియదు. కనుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రజలు నమ్మటం లేదని తెలియజేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం పార్టీ అనేక దాడులు చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటే మీకు కాపు రిజర్వేషన్పై సానుకూల దృక్పథం లేదా అని ప్రశ్నించారు. జన సైనికులకి క్రమశిక్షణ లేదని టీడీపీ, బీజేపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని జన సైనికుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని జన సైనికులు గ్రహించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. 3 పార్టీలు, 3 జెండాలు, 300 రూపాయలతో తీసుకొచ్చిన పెయిడ్ జనం అయినా కూడా సభ నిండుగా లేదని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో నేనున్నప్పుడు ఎలాంటి మీటింగులు జరిగినాయి, కానీ ఈరోజు మేము లేకపోబట్టి ప్రజలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా. కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. పంజా సెంటర్ సాక్షిగా ముస్లింల మీద పవన్ కళ్యాణ్ విషపు పంజా విసిరారు. 4% మైనార్టీల రిజర్వేషన్లు రద్దు సబబే అని పంజా సెంటర్ వేదికగా మాట్లాడారు. బీజేపీ ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి ప్రకటన చేసిందో దానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా 4% రిజర్వేషన్లు సబబే అని మాట్లాడి ముస్లింల పట్ల ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు. మీటింగ్ మొదట్లో ఏం మాట్లాడారు? బలమైన నాయకుల సమూహం ఉండాలని చెప్పారు. కొద్దిసేపు ఆగి నాయకులు కాదు కార్యకర్తలు ఉంటారు, వేరే మహిళలు ఉంటారని మాట్లాడుతున్నారు. అంటే మీ ప్రసంగంలో మొదటేది మాట్లాడతారో తర్వాత ఏది మాట్లాడతారో మీకే గుర్తుండదో, మీరే గందరగోళపడతారు. మీరు ప్రజలకి ఏం మేలు చేస్తారు? ఇంకా ప్రజలకి ఏం మేలు చేస్తారు? సమాధానం చెప్పండి. పాలిటిక్స్ అంటే ఏదో సరదా కాదంటే మీకేం సరదా? మాలాంటి నాయకులు నమ్మి ఆస్తులు సంపాదించడం సరదానా? లేకపోతే ఆడపిల్లల్ని మీ ఆనందానికి వాడుకొని వదిలేయడం మీకు సరదానా? ఏం సరదా మీకు? బాధ్యత లేనటువంటి వ్యక్తి మీరు. కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ప్రేమించే బాధ్యత లేని వ్యక్తి మీరు రాష్ట్ర ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ముందు మీ మీద గృహహింస చట్టం పెట్టాలి. మీ చేతిలో బలైపోతున్నటువంటి ఆడపిల్లల జీవితాల్ని రక్షించేందుకు ముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద గృహహింస చట్టం పెట్టాలి. లేకపోతే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు మీ చేతిలో బలైపోతాయో, మీ సరదాకి ఎంతమంది ఆడపిల్లలు కన్నీళ్లు కార్చాలో.
పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తారని ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరొకసారి స్పష్టం చేశారు. ఆశీర్వదిస్తే అభివృద్ది చేసి చూపుతానని వెల్లడించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల మేరతో కలిసి కాళేశ్వరరావు మార్కెట్, హోల్సేల్ పూల మార్కెట్, వాణిజ్య సముదాయాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక వ్యాపారస్తులు, ముఠా కూలీల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తాను గెలిచిన తర్వాత పూల మార్కెట్ను ఆధునీకరించి అభివృద్ది చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యాపారస్తుల అభివృద్దిని, ముఠా కూలీల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్దిని ఏమాత్రం పట్టించుకోలేకపోగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారని సుజనా విమర్శించారు. కూటమితోనే ఏపీ అభివృద్ది సాధ్యమని తెలిపారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో కాళేశ్వర మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ రెండు కూడా ఉదయాన్నే ఈ కూరగాయల వ్యాపారం చేసిన వాళ్ళని, పూల వ్యాపారం చేసిన వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళకి చిరు సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి బాత్రూమ్లు కానీ, నీటి సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి కొంచెం శుభ్రంగా కావాలని అడిగారు. అన్నిటికంటే ఎక్కువ సంతోషకరమైనది ఏంటంటే ముఠా కార్మికులను అడిగితే ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులను మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను కనుక పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటాం అని చెప్పడం కూడా జరిగింది. అది చాలా సంతోషకరం. అది అంటే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న వ్యాపారం అయినప్పటికీ కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గత 5 సంవత్సరాల్లో ఉన్న సమస్యలు కూడా అక్కడైతే 33% దాటి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అదొకటి అడిగారు. వ్యాపారస్తులందరికీ కూడా దండుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రకమైన సమస్యలు రాకుండా ఈ లోగడ ఎట్లాగైతే చిన్నదానికి పెద్దదానికి డబ్బులు, కరప్షను ఇవన్నీ ఎక్కువైనాయి అన్నారు. అవి కాకుండా మేము గట్టిగా వాళ్ళకి అండగా నిలబడతాం. ఒకవేళ ఈ మార్కెట్ని అటు ఇటు జరిపి ఇంకా బాగా కట్టాలంటే శ్రీకాకుళం గ్రామీణ మండలాల్లో చేపట్టిన రోడ్ షో విజయోత్సవ సంబరాలను తలపించింది. కొత్తపేట జంక్షన్ నుంచి 14 గ్రామాల మీదుగా కల్లేపల్లి వరకు సాగిన రోడ్ షోకు కూటమి శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు అడుగడుగున హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. కొత్తపేట జంక్షన్ వద్ద ప్రారంభమై కునుకుపేట, కల్లేపల్లి వరకు సాగింది. గొండు శంకర్ మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరవలేనిదని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు చంద్రబాబు, లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి నియోజకవర్గ ప్రజలు అంతకంటే ఎక్కువగా తనను అభిమానించడం జన్మ జన్మలకి గుర్తుండిపోతుందని తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని, కుటుంబ సభ్యునిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క పనిముట్టు గాని, బీసీ, ఎస్సీ, ఎస్టీ లోన్లు గాని ఎవరికైనా ఇచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఇచ్చిందా? అందుకు మళ్ళీ అవన్నీ పునరుద్ధరణ చేసి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్లు 5 సంవత్సరాలకి ఆదరణ పథకం అంటే ఒక చేతి పని వృత్తిదారుడికి కానీ, అలాగే కళ్ళు గీత కార్మికుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా పనిముట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈరోజు కూటమి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది కనుక నేను మీ అందరి వాడిని, మీలాంటి కుటుంబం నుండి వచ్చిన వాడిని కనుక పార్టీకి 40 సంవత్సరాలు మేము చేసిన సేవకు గుర్తింపుగా, మా కుటుంబం చేసిన సేవకు గుర్తింపుగా ఈరోజు చంద్రన్న, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఒప్పించి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే రామన్నకి ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా అత్యధిక మెజార్టీగా ఓట్లతో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రామన్నకి ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఈ నియోజకవర్గం అభివృద్ధికి, అలాగే ఈ పంచాయతీ అభివృద్ధికి మేము తోడ్పడతాం. ప్రతి ఒక్క అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేటట్టు కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సర్పంచ్ కనుగులవానిపేట సర్పంచ్ గారికి, గంగు వెంకట్రావు గారికి, అలాగే మామిడి శివ గారికి, అలాగే ఇప్పిల్ శివ గారు ఈరోజు రాలేకపోయారు, వారి మదరు ఇదైనందువల్ల, అలాగే కనుగుల అశ్విని గారి, ఎంపీటీసీ గారికి, బాబ్జీ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, శంకర్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, నరేంద్ర మోడీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం,
కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. బీసీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమేనని శిష్టకర్ణ కార్పొరేషన్ చైర్మన్ కంటి మహంతి అనుష పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ధర్మాన సోదరుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. శిష్టకర్ణాలతో పాటు అన్ని బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, డైరెక్టర్లను కట్టపెట్టి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రతి ఒక్క శిష్టకర్ణ కుటుంబమే కాకుండా అన్ని బీసీ వర్గాల వారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావులతో పాటు వైసీపీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అనుష పట్నాయక్ ను ధర్మాన సోదరులు అభినందించారు. శిష్టకర్ణాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సంఘం ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో అసుర పాలనకు అంతం పలుకుదాం. 2024 ఎన్నికల సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గాల మద్దతు ఎవరికి అనేది నిన్నటి వరకు ఒక సమస్యగా మారింది. 2019 సంవత్సరం టీడీపీ హయాంలో 280 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు హామీని అమలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ తీసివేసి తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు. అదే రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికల ముహూర్తం. ఈ త్రిమూర్తుల పెట్టిన ముహూర్తంలో ఈ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి బ్రాహ్మణ సమాజం గెలిపించుకొని హిందూ ధర్మాన్ని ముఖ్యంగా కాపాడాలని, హిందూ ధర్మానికి పెద్దన్నగా ఉన్న బ్రాహ్మణ కులాన్ని చెప్పే మాటల్ని ప్రజలందరూ ఆలకించాలని చెప్పి మిగతా సామాజిక వర్గాలకి, మిగతా మతాలకి కూడా మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో బాధితులే. క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, మార్వాడీలు కానీ అందరూ బాధితులే. మిగతా మతాలు, మిగతా కుల వర్గాలు కూడా ఈ అసురుడి పాలనకి అంతమొందించే దిశగా రేపు 13వ తారీఖున అందరూ బయటకి వచ్చి కసితో ఓట్లు వేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజంగా మేము మిగిలిన సమాజాన్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. ఎకరాలు ఇక్కడ మేము కోల్పోయామని చెప్పేసి కనపడలేదు దేవాదాయ శాఖ భూములు అనేది. అదేవిధంగా ఎక్కడో భద్రాచలంలో ఉన్నటువంటి స్వామివారికి మన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 700 ఎకరాలు మిస్ అయినాయి. ఈ రకంగా భూముల్ని కబ్జా చేయటం, అట్లాగే వాళ్ళ అనునీయులకు వీటికి లీజులు పెంచుకోవటం, ఈ రకంగా ఆదాయ వనరులుగా వాళ్ళకి ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా దీన్ని చేసుకొని వ్యవస్థతో మొత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో కూడా అన్యమాత ప్రచారం, అట్లాగే తిరుమలలో కూడా అసాంఘికంగా కార్యకలాపాలు జరగటం, వాళ్ళ వ్యక్తులనే అక్కడ మెంబర్స్గా వేసుకోవడం అనేది జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే తిరుమల దేవాలయానికి సంబంధించినటువంటి ఒక 5,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉంటే వాటిని మెచ్యూరిటీ టైంలో రాష్ట్ర ఖజానానికి మళ్లించుకునే దానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మనం మోసపోయేటువంటి ఉద్దేశంలో లేవు. బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బలపరుస్తూ వారికి ఓటింగ్ చేసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా దీన్ని ఒక రకమైనటువంటి తిరోగమనంలోకి నెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా ఎన్డీఏ గెలుపుకి పిలుపునివ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇండియా కూటమి అభ్యర్థుల్ని కూటమి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మోడీ సర్కారు చేస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు రాజాతో పాటు ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి, వామపక్ష నేతలు ముప్పాల నాగేశ్వరరావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఎన్నికలు మహత్వపూర్ణమైన ఎన్నికలు, కానీ ఇవాళ ఈ ఎన్నికల పరిణామాలు చాలా కీలకమైన పరిణామాలు అవబోతున్నాయి. ఎందుకంటే వీటి మీద ఆధారపడి ఉంటుంది మన దేశంలో. మన ప్రజాస్వామ్య లౌకికవాదానికి ఆధారపడి మన దేశ ఇవాళ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలమా? రాజ్యాంగం ఇచ్చే అధికారాలు మనందరికీ, పౌర అధికారాలు ప్రతి వ్యక్తికి, ప్రతి సిటిజన్కి వాటిని కాపాడుకోగలమా లేదా? లేక ఇవాళ మన దేశంలో ఈ రాజ్యాంగం సృష్టించిన పరిస్థితిని కాపాడుకోగలవా లేదా అనే ప్రశ్నలు ఈ ఎన్నికల యొక్క పరిణామాల మీద ఆధారపడింది. గత 10 సంవత్సరాల్లో మనం చూసింది ఏంటి? మన రాజ్యాంగానికి 4 పునాది స్తంభాలు ఉన్నాయి. ఆ పునాది స్తంభాలు ఏవి?
ప్రజాస్వామ్య లౌకికవాదం ఒకటి, రెండవది ఆర్థిక ఆత్మనిర్భరత, మూడవది సామాజిక న్యాయం, నాలుగవది ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు, రాష్ట్రాల యొక్క అధికారం. ఈ 4 పునాది స్తంభాల మీద చాలా తీవ్రమైన ఆక్రమణ జరుగుతోంది ఈ 10 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు కోరేదే, ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరేదే, వాళ్ళు ఈ ప్రజాస్వామ్య లౌకికవాదానికి ఆధారపడిన భారతదేశం భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఒక రకమైన ఒక అధినాయకవాదం లేకపోతే ఒక ఫాసిస్టిక్ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించాలి. ఆ ఉద్దేశమే కానీ పూర్తి చేయాలంటే ఈ రాజ్యాంగాన్ని ఉంచుకొని ఆ ఉద్దేశం పూర్తి కాలేదు. అందుకని ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగంతో పాటు రాజ్యాంగం సృష్టించిన స్వాతంత్ర్య సంస్థలన్నింటినీ వాటిని కూడా బలహీనం చేయాలి. పార్లమెంట్ నుంచి మొదలెట్టి ఇప్పటివరకు మన దేశ చరిత్రలో ఎప్పుడూ వినలేదు 150 మంది పార్లమెంట్ మెంబర్లు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పార్లమెంట్ నుంచి బయటికి తోలేసి చట్టాలన్నీ పాస్ చేసుకుంది మోదీ ప్రభుత్వం. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మద్దతు తెలిపినట్లు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని హోటళ్లు ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ముస్లింలు అంతా తప్పనిసరిగా మే 13వ తేదీన ఓటు వేయాలని మత పెద్దలు సూచించారు. ఎవరి వల్ల మేలు జరుగుతుందో ఆలోచించుకొని వారికే ఓటు వేయాలని తెలిపారు. ఒక పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఎలాంటి పక్కువ జారీ చేయలేదని స్పష్టం చేశారు. అయితే ముస్లింలకు మేలు చేసిన సీఎం జగన్ కు మరొకసారి అండగా నిలిచేందుకు మైనార్టీలు సిద్దంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు. 4% రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి చెప్పలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు సభలోనే చెప్పారు 4% రిజర్వేషన్ గురించి నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను, కోర్టులో వేస్తాను, దాన్ని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఆపుతాను, 4% రిజర్వేషన్ తీసేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడిగా ఒక మైనారిటీలకి అడ్డుగా నుంచొని కంచుగా నుంచొని మా అందరికీ తోడున్నారు. మరి అలాగే నిజంగానే అలాంటి వ్యక్తికి తోడుంటేనే దాదాపుగా 9% ఉన్న మైనార్టీస్కి న్యాయం జరిగినట్టు ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలమని ఈ రోజున్న మేము 9% ఉన్న మైనార్టీస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీస్ పట్ల ఏ విధమైన మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత కానీ దృష్టి కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా మా అందరికీ తోడున్నారు. మైనార్టీసే కాదు, మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మేమందరం కలిసే ఉన్నాము, ప్రతి కుటుంబంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకేతం అయితే ఇచ్చారు. మీరు ఈ వ్యత్యాస చూడండి, ప్రతి ఒక్క చోట కూడా ఒక్కసారి మీరు అన్ని వ్యత్యాసాలు చూసుకుంటే ఎక్కడ కూడా పోలిక లేకుండా పోతుంది. సంక్షేమంలో మరి చంద్రబాబు నాయుడు గారు 0, జగన్మోహన్ రెడ్డి గారు 98%. అలాగే మీరు చూసుకుంటే అభివృద్ధిలో మరి ఆయన చెప్తున్న మరి బిల్డింగ్లు కానీ అభివృద్ధి అంటే రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలాఫలకాల వరకే పరిమితమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే ఫిషింగ్ హార్బరే కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ 0, ఇక్కడ మళ్ళీ 100%. అలాగే మీరు చూసుకుంటే మరి ప్రతి చోట కూడా 175 నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే అభివృద్ధి అనేది ప్రతి చోట కూడా జరిగింది అని చూసుకోవడానికి ఆయనేమో ఓన్లీ వాళ్ళ ఎమ్మెల్యేల వరకే చూసుకున్నారు. అక్కడ చూసుకుంటే ఆయన 0, ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు. మరి ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 అడుగులు పైనే ఉంటున్నారు. కానీ వీళ్ళలాగా మరి పనులు చేయకుండా ఆపేయటం లేకపోతే రౌడీయిజం గూండాయిజం, నిజంగానే టీడీపీ వాళ్ళంటేనే రౌడీయిజం గూండాయిజం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ప్రతి చోట కూడా నిరూపిస్తూనే ఉంటారు. ఏ చిన్న విషయాన్నైనా కూడా అబ్బో ఏం ఆర్భాటం చేస్తారంటే ఎక్కడో ఏదో అయిపోతుంది, అక్కడ ఏమంటారు
రక్తాలు చిందిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ప్రజల కోసం కష్టపడే వాళ్ళు అనుకుంటారు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదండి. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం ప్రజల కోసం ఆలోచిస్తాం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తాం, ప్రజలతోనే ఉంటాము. మీలాగా మరి రౌడీజం కానీ, గూండాయిజం కానీ, ఆర్భాటాలు కానీ ఇవన్నీ మాకు అవసరం లేదు. ఆర్భాటాలతో తిరగాల్సిన అవసరం లేదు. 10 కార్లు వేసుకొని తిరిగినంత మాత్రాన మీ అందరికీ ఫాలోయింగ్ ఉందని కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ప్రేమ ఆప్యాయతతో మాట్లాడటం అనేదే మరి రాజకీయాల్లో వచ్చిన నాయకత్వం లక్షణాలు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇంకా 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు డబ్బులు నోట్ల కట్టలతో ఇప్పుడు దాకా మాట్లాడిస్తూ ఉన్నారు. కానీ నోట్ల కట్టలతోనే ఈరోజు మళ్ళీ ఓటు వేయిస్తాననుకున్నారు. కానీ అవన్నీ జరగవు. మీరు గతంలో కూడా చూసుంటారు, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మరి అలాగే లోకేష్ గారు కానీ డబ్బు నోట్ల కట్టలు మాట్లాడవు. ప్రజలు వాళ్ళు ఏమనుకుంటే సంక్షేమం అనుకుంటే చేస్తారని చెప్పి ఏ విధంగా నిరూపించారో ఈసారి కూడా ఖచ్చితంగా అదే విధంగా నిరూపిస్తారు. 175 నియోజకవర్గాలు 175 ఖచ్చితంగా మేము కొడతాము. ఖచ్చితంగా సంక్షేమం అనేది ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో కూడా చెందే విధంగా చూసుకుంటాము. మీ అందరినీ కోరుకుంటుంది ఒకటే, మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి, తోడుండండి. మే 13వ తారీఖున పొద్దున్నే 7 పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మరి అలాగే పోలింగ్ దీంట్లో ఈవీఎంలో 2వ నంబర్లో ఉంది. ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్బర్పూర్ పేరు మారనున్నదా? ఏపీలో మళ్లీ యోగి మార్క్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. సీఎం జగన్ వెల్లడి. సూర్యుడి నుంచి మంటలు, జిఫ్లను విడుదల చేసిన నాసా. పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని వెల్లడించిన ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.